నూనె లేకుండా వంట చేయడం అసాధ్యం. ఇంకేం ఇదే కల్తీ వ్యాపారులకు దందాగా మారింది. హైటెక్ సిటీలో గుట్టు చప్పుడు కాకుండా ఓ మాఫియా ఖతర్నాక్ దందాకు తెరలేపింది. ఇంత నల్లగా ఉంది ఆయిల్, ఇంత యూజ్ ఆయిల్ తీసుకెళ్లి స్ట్రీట్ వెండర్స్ అమ్ముకుంటూ తక్కువ ధరకి ప్రజల ప్రాణాలని మొత్తం తీసుకున్నా. మీ పేరేం పేరు? ఎన్ని డబ్బాలు ఉంటాయి? ఎంత ఎంత తీసుకుంటారు సార్ మీరు? రెస్టారెంట్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు? ఇప్పుడు ఎంత డబ్బులు ఇచ్చి 70 రూపీస్ మీరు తీసుకుంటున్నారు. హోటల్స్ లో వాడేసిన నూనెను కిలో 20 రూపాయలకి కొనుగోలు చేసి అదే నూనెను వీధి వ్యాపారులకు కిలో 70 లెక్కన విక్రయిస్తోంది. లాభాల కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. తీసుకెళ్లి స్ట్రీట్ వెండర్స్ అమ్ముకుంటూ తక్కువ ధరకి ప్రజల ప్రాణాలని మొత్తం తీసుకున్నా. మీ పేరేం పేరు? ఎన్ని డబ్బాలు ఉంటాయి? ఎంత ఎంత తీసుకుంటారు సార్ మీరు? రెస్టారెంట్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు? ఇప్పుడు ఎంత డబ్బులు ఇచ్చి 70 రూపీస్ మీరు తీసుకుంటున్నారు. వీడియో చూపండి. నాచారంలో శుద్ధి పేరుతో కల్తీ నూనెను ప్యాకెట్లలో నింపుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ తనిఖీల్లో 20 డబ్బాల్లో ఉన్న కల్తీ నూనెను చూసి కంగుతిన్నారు. కర్ణాటక రిజిస్ట్రేషన్ ఆటోల్లో 100 లీటర్ల నూనెను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. ఎన్ని డబ్బాలు ఉంటాయి? ఎంత ఎంత తీసుకుంటారు సార్ మీరు? రెస్టారెంట్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు? ఇప్పుడు ఎంత డబ్బులు ఇచ్చి 70 రూపీస్ మీరు హైదరాబాద్ మెహదీపట్నంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఐస్ క్రీం పార్లర్లో తనిఖీలు చేశారు. హానికర రసాయనాలతో ఐస్ క్యాండీ, లస్సీ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ట్రేడ్ ఫుడ్ లైసెన్స్ లేకుండా ఐస్ క్రీం యూనిట్ నడుస్తోందని పోలీసులు చెబుతున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో ఐస్ క్రీం తయారు చేస్తున్నట్లు చెప్పారు. 5,44,290 రూపాయల విలువైన ముడి సరుకుల్ని కూడా పోలీసులు పట్టుకున్నారు. ఐస్ క్రీం యూనిట్ నిర్వాహకుడు సయ్యద్ ముషరాఫుద్దీన్ ను అరెస్ట్ చేశారు. అది కూడా అయిందన్నా. అది కూడా అయిందన్నా.